పెద్దలకు రామచంద్ర సార్ గారికి, అలాగే కాలనీ పెద్దలకు, కాలనీ పెద్దలు మా అన్న బలరామన్న గారికి, అలాగే హైకోర్టు అడ్వకేట్ మా బ్రదర్కు, అలాగే ముంతాజ్ భాయ్ గారికి, అలాగే కాలనీ పెద్దలు మా అన్న కృష్ణారెడ్డి గారికి, అలాగే ముజఫర్ గారికి, మా మైనార్టీ సోదరులకు, అలాగే యువకులకు, ముఖ్యంగా నా ముందున్న మా అక్క చెల్లెళ్ళకు, మరి వాళ్ళని ఇంత నమ్మకం మీద ఈ ముంతాజ్ భాయ్ ఇంటి కాడికి మా ఈ యొక్క పాఠశాలలకు మిషన్ నేర్చుకోవడానికి మీకు పంపించిన మీ భర్తలకు, మీ సార్ వాళ్ళకు నేను కృతజ్ఞత చెప్తూ, ఎందుకంటే వాళ్ళని నమ్మి పంపిస్తేనే మీరు ఇంత ప్రాబ్లం తీసుకొని ఫ్రీగా కూర్చోగలుగుతున్నారు. నేను ఎక్కువ ఏం మాట్లాడను, 2 నిమిషాలు మాట్లాడితే, ఎందుకంటే టైం అవుతుంది, తినడానికి టైం కూడా అయితే. మేము కుర్చీలో కూర్చున్నాం మంచిగా ఫ్రీగా, మీరు కింద కూర్చున్నారు, కింద కాలు కూస్తున్నాయి ప్లస్ ఆకలి అవుతుంది, 2 అవుతున్నాయి. మీకు తొందరనే క్లోజ్ చేస్తాము. అన్నీ పెద్ద మొత్తం దేశాల గురించి, ప్రపంచం గురించి మొత్తం చెప్పినారు. దాని గురించి నేను పెద్దగా ఏం మాట్లాడాను. నా పేరు బెండూరు యాదయ్య గౌడ్. మీకు కొంచెం పరిచయం చేసుకుంటాను, కొంతమంది తెలియదు కాబట్టి. నా పేరు బెండూరు యాదయ్య గౌడ్. ఈ సందేశ కేంద్రానికి నేను వైస్ ప్రెసిడెంట్ ఉన్నా, అలాగే కాలనీ ప్రెసిడెంట్ కూడా నేను. సార్ చెప్పినట్లు మనము ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే బయటికి వెళ్ళిందాడే దాన్ని మర్చిపోతున్నాము. కాబట్టి మన ఇంటి పక్కల వాళ్ళకి మనకు మెయిన్ సాయం అన్నాడు కదా సార్. మన ఇంటి పక్కల వాళ్ళకు కమ్సే ఎక్కడనో చేయకుండా మన ఇంటి పక్కల మన ఇంటి ముందు ఉన్న వాళ్ళకన్నా మనకు తోచిన సాయం, ఎప్పుడైనా వాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడు తోచిన సాయం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆ విషయాల్లో మా అన్న బలరామన్న దాని విషయంలో చాలా గట్టిగా ఉంటాడు. ఎందుకంటే కాలేజీలో ఎవరికేమైనా కూడా మా అన్న ఉండి పోయి యాదయ్య ఇట్లా ఉంది, పరిస్థితి ఇట్లా ఉంది, పోదాం పని తొందరగా పడుకోపోయి ప్రతి ఒక్కరికి సాయం చేస్తుంటాం మేము కూడా. ఎందుకంటే మనం సాయం చేస్తే వాళ్ళ జీవితాంతం ఎప్పుడు మర్చిపోరు. అదొకటి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇంతమందికి ఆశ్రయం ఇచ్చి మా వదినమ్మ లోపల ఉండి బయటకు కూడా కనిపించదు. ఆమె ముఖం కూడా తెలియదు ఎవరికి, ఆమె ముఖం కూడా ఎవరికి చూడలేదు. నేను కూడా ఆమె ఎప్పుడు ఇంకా కంటిన్యూషన్ చూడలేదు. ఈరోజు మా వదినమ్మకు మా సార్కు ముంతాజ్ భాయ్ గారికి మా అన్న ఈరోజు బలరామన్న ఇప్పుడే, నేను ఇంతవరకు యాదయ్య వాళ్ళని చూస్తలేను. వాళ్ళకి ఇంతకంటే ఈ సంస్థను నడుపుతున్నందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. అందుకోసం వాళ్ళిద్దరికి భార్యాభర్తలకు అలాగే ముజఫర్కి సన్మానం చేస్తారు. ఇప్పుడే అన్న త్యాగం జరిగింది. ఎందుకంటే ఆమె కీలకం మనకు. ఎందుకంటే ఇంతమందికి ప్రతి మీటింగ్లో ఆమె చేతుకుండా మనం అన్నం తింటున్నామంటే ఈరోజు ఆమె మరీ కనిపించని వ్యక్తి. మనం అందరం కనిపిస్తాము కానీ ఆమె కనిపించదు. అటువంటి వ్యక్తికి మరి మనం ఎంత కృతజ్ఞత చెప్పినా తక్కువనే. ఇంకొకటి ఏంటంటే, మీరు నేర్చుకోవాలి, మిషన్ నేర్చుకోవాలని వచ్చిందికి. మిషన్తో పాటు ఈ సమాజంలో ఎలా బతకాలి అనే దాని గురించి నేర్చుకొని అన్నీ ఎలా బతకాలి, ఎట్లా ఉండాలి, సమాజంలో ఎట్లా మెలగాలి, ఎవరితోనో ఎట్లా ఉండాలి అనే విషయాలు కూడా నేర్చుకున్నారు. మీరు నేర్చుకొని ఇప్పుడు ఒక్కొక్కరు వచ్చి ఇక్కడ స్పీచెస్ ఇస్తుంటే అసలు మాకే ఆశ్చర్యం ఇస్తుంది. ఎట్లా మాట్లాడుతున్నారు అనేది, ఎంత నేర్చుకున్నారు అనేది మాకు ఇప్పుడే అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం అనుకుంటాము పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు, లక్షలు సంపాదిస్తున్నారని. అంతకంటే ఎక్కువ సంపాదించే మార్గము ఒక మిషన్ వల్లనే ఉంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకుండా మనం బతికి చూపించే మార్గము ఒక మిషన్దే. ఎందుకంటే దాంట్లో కూడా మామూలుగా లేదు. ఒక జాకెట్ కుడితే 200 నుంచి 300 నుంచి కొన్ని వేల వరకు కూడా ఉన్నాయి. మిషన్ రకరకాలుగా మెటీరియల్స్ వచ్చినాయి, రకరకాలుగా టెక్నాలజీ పెరిగింది. అందరూ ఏదేదో చేస్తుంటారు కానీ ఒక ఊరిలో ఒక 2-3 కుడుతుంటారు. కానీ సమాజం పెద్దగా ఉంది. మనం ఎంతమంది మేము కుట్టనికి మిషన్లు పెట్టుకున్నా మన గిరాకీ ఏం తగ్గదు. మనం బతికించే ఆధారం ఇస్తుంది మనకు. అదొకటి. మీ అందరూ ఈరోజు ఇంత గొప్పగా ఈ యొక్క సందేశ కేంద్రంలోకి వచ్చేసి కులమతాలకు అతీతంగా మనమందరము ఈ యొక్క మిషన్ నేర్చుకోవడం జరిగింది. మనకు ఆధారు వచ్చేసింది. మనకు ఒక నమ్మకం, నేను బతుకుతా అనే నమ్మకం మనకు వచ్చింది. మన భర్త ఒక పని చేస్తే మనం కూడా ఒక పని చేస్తే భర్తకు చేదోడు ఆదోడుగా మనం కూడా డబ్బు సంపాదించి మనం, ఎందుకంటే ఇప్పుడు పిల్లలు కూడా ఇప్పుడు ఒక పిల్లలను తీసుకుపోయి మనము కాలేజీలో ఎల్కేజీ నర్సరీ వేయాలంటేనే ఇప్పుడు 50,000 లక్ష రూపాయలు అయినాయి. ఒక్కరు చేస్తే ఇప్పుడు మన జీతం ఎంత ఉంది? 10,000 20,000 ఇస్తున్నారు ఎక్కడ పోయి చేసిన. ఆ 20,000 30,000లో మనం బతకలేం. కాబట్టి మీకు మన హస్బెండ్కు మేము కూడా నేర్చుకొని వాళ్ళకు కూడా సహకరిస్తామని, మీరు ఈ మిషన్ నేర్చుకున్నందుకు ఇంతమందికి వచ్చినందుకు, ఎందుకంటే చాలామంది ఉన్నారు, అందులో మీరే ఇక్కడ వచ్చేసి నేర్చుకున్నందుకు చాలా మీకు నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఇప్పుడు
ఈ హౌసింగ్ బోర్డు కాకుండా చుట్టుపక్కల పరిసర కాలనీల నుంచి ఎదురెగించి టోటల్ ఎక్కడికి వెళ్ళి కూడా ఇంకోటి ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది. నిన్న మొన్న నాకు ఫోన్లు కూడా వస్తున్నాయి, అన్న మిషన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తుందని. ఎదురెకెళ్ళి కూడా ఇద్దరు ముగ్గురు చేసిండ్రు. తొందరనే డేట్ కూడా మళ్ళీ చెప్తామని చెప్పినాం. తొందరనే క్లాస్ కూడా ఫస్ట్ నుంచి మళ్ళా స్టార్ట్ అవుతుంది. మీరు కూడా మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మీరు కూడా మేము నేర్చుకున్నాము, మీరు కూడా నేర్చుకోవాలని మీరు కూడా వాళ్ళకి సహకరించి పంపించండి. మీకు ఒక నమ్మకం ఏర్పడ్డది. ఎందుకంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే ముందజ్ భాయ్, ఇది మనము ఇంటి అందాలు కనిపించాలంటే ఇంటి విడుపులు చూస్తే కనిపిస్తా అన్నట్లు ముందజ్ భాయ్ గోడలు చూస్తే, కంపౌండ్ వాటి గోడలు చూస్తేనే ఇది ముస్లిం ఇల్లు అని అనుకోరు. ఎందుకంటే మొత్తము రామాయణం మహాభారతం గురించే రాసి పెట్టింది. మొత్తం చదివితేనే మొత్తం అన్నీ తెలిసిపోతాయి. బయటికి వెళ్ళి రాగానే రోడ్డు మీదనే అట్లాంటి దేవాలయంలోకి మనం వస్తున్నాం కాబట్టి వచ్చి నేర్చుకుంటే ఎంత ఫీల్గా, ఎందుకంటే మనం ఎక్కడో భయపడే అవసరం లేదు మనం. ఎందుకంటే ఇది ఒక మనకు దేవాలయంలోకి వచ్చి మనం ఒక్కరమున్నా ఇద్దరమున్నా ఎంతమంది ఉన్నా ప్రశాంతంగా నేర్పిస్తాడు. భయం లేకుండా, ఎలాంటి భయం లేకుండా ప్రతి ఒక్కటి మిషన్ అనే కాకుండా మనం ఎలా బతకాలి సమాజంలో, పిల్లల దగ్గర ఎట్లా ఉండాలి, భర్త దగ్గర ఉండాలి, అత్తమామ దగ్గర ఎట్లా ఉండాలి, తల్లిదండ్రుల దగ్గర ఎట్లా ఉండాలి, వాళ్ళని ఎలా చూసుకోవాలి, మనం ఎలా ఉండాలి అనే దానికి మొత్తము టోటల్ నేర్పిస్తుంది. కాబట్టి మీరు కాకుండా ఇంకా మిమ్మల్ని సంబంధించిన వాళ్ళు కూడా పంపించాలి. ఇంకెందుకంటే టైం అవుతుంది. ఎందుకంటే జై భారత్.